అన్న నమస్తే రహీం భాయ్, గుడ్ ఈవినింగ్. అట్లే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు రావడం కూడా సంతోషం ఇట్లాంటి చర్చలోకి. రామచంద్ర గౌడ్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గారికి, చూస్తున్నటువంటి మెగా నైన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇంతకుముందే ప్రొఫెసర్ గారు చెప్పేది నేను విన్నాను. ప్రొఫెసర్ గారు నాకు 2 దశాబ్దాలుగా తెలుసు. ఒక విషయం, నిజంగానే బీఆర్ఎస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పట్టింది దాని మీద ప్రజలకు కొంచెం కోపం రానికి, 3% ఓట్లు తేడా కావడానికి. కానీ 26 నెలలు సరిపోయింది అనుకుంటున్నాను. 20 నెలలు అసలు మొదటి లగడచెర నుంచే స్టార్ట్ అయింది. లగడచెర్ల కాడ స్టార్ట్ అయినటువంటి గొడవతో మొదలుకుంటే, రాష్ట్రంలో ఒక హైడ్రా పేరు మీద పేదలేళ్ళు కూల్చివేత నుంచి మొదలుకుంటే, ఎక్కడికక్కడ కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ను మాత్రమే నమ్ముకొని, నాకు తెలిసి ఇంతకుముందు ఎమర్జెన్సీ కాలంలో కూడా ఇంతగానో నమ్ముకున్నారు లేదు పోలీస్ డిపార్ట్మెంట్. అంతకంటే ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ నమ్ముకొని పోలీసుల ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. దానికి మున్సిపల్ ఎన్నికలు పరాకాష్ట. సర్పంచ్ ఎన్నికలలో పార్టీ గుర్తు లేదు కాబట్టి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదో రకంగా చెప్పుకోవడానికి ఉపయోగపడింది. దానికి ముందు కూడా ఏం చేసిండు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రకమైనటువంటి న్యాయ విచారణల పేరు మీద, గతంలో జరిగినటువంటి ప్రభుత్వంలో లోపాల పేరు మీద నోటీసులని, కమిషన్లని స్టార్ట్ చేసిండు. కరెక్ట్ సర్పంచ్ ఎన్నికల ముందు సిట్ నోటీసులు ఇచ్చిండు. మొన్న మున్సిపల్ ఎన్నికల ముందు మళ్ళా హరీష్ రావుకు, కేటీఆర్కు నోటీసులని, అరెస్టులని, ఇట్లా. అంటే డిపార్ట్మెంట్ని సిట్ అంటే అదేదో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని కాకుండా ప్రభుత్వం సిట్ అంటే సిట్టు, ఉట్ట అంటే ఉట్ట అనే పద్ధతిలో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకుంటున్నాడు అనేది మొన్న ఎన్నికల ముందు వాళ్ళు చేసినటువంటి తీరులో బయటపడింది. కానీ ఇప్పుడు ఎన్నికలలో సార్ చెప్పినట్టుగా నిజమే కావచ్చు కాక, కొంచెం సీట్లు తగ్గచ్చు కాక, ఇప్పుడు ఆయన గవర్నమెంట్ అయితే కూలిపోదు కదా, రేవంత్ రెడ్డి కుర్చీలోకి వెళ్ళైతే కిందికి దిగాడు కదా. 50% గెలిచినా, 60% గెలిచినా, లేదా ఆయనకి ఇప్పటికే వచ్చినటువంటి ఏమంటారు ప్రజలు ఓట్లేసి గెలిపించిన అన్ని రకాలుగా ఆ ఓట్లేసిన ప్రజలు కూడా ఓట్లకు కూడా ఎన్ని రకాల ధన ప్రభావం కానీ, మద్యం ప్రభావం కానీ, అన్నిటికీ రెండింటికి మించి ధనము, మద్య ప్రభావం ప్రతి ఎన్నికలలో ఏదో మేరకు పర్సంటేజ్ ఆఫ్ రేషియోలో కొద్దిగా తేడా ఉంటుండొచ్చు. కానీ పూర్తి స్థాయి అధికార బలాన్ని పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి సీట్లు గెలిచడానికి తృప్తి లేదు. ఆ గెలిచిన 66 సీట్లు ఒరిజినల్గా గెలిచిన 66 సీట్లతో పోల్చుకుంటే. కానీ ఎట్టి పరిస్థితుల్లో తను కాంగ్రెస్ పార్టీలోనే తన ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడం కోసం ఇదంతా. ముఖ్యమంత్రి పదవి కూలిపోతుంది ఇప్పుడు. కానీ కేంద్రంలో లేదా అంటే వాళ్ళ జాతీయ నాయకత్వం ఉన్నటువంటి రాహుల్ మెప్పు పొందాలన్నా, మొత్తం ఏఐసీసీలో తనకు అనుకూలంగా ఒక వాతావరణం ఉంది, ఆ వాతావరణం నిలబెట్టుకోవాలన్నా, ఈ రెండింటికి మించి తనకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రత్యర్థుల్ని స్వపక్షంలోనే విపక్షంగా ఉండి ఎప్పుడు ఈయన కుర్చీ కోసం కావాలి కాసుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ పేరు మీదనో లేకపోతే రకరకాల వాళ్ళ గ్రూపులకు ఏ పేరు పెట్టుకున్నా కూడా ఆ గ్రూపు తగాలన్నిటి మీద తన పైచేయి సాధించి తనే మాట్లాడినట్టుగా నేనే మంత్రి, నేనే రాజు అనిపించుకోవడం కోసము ఈ పర్సంటేజ్ సరిపోతుంది ఆయనకు. ఈ పర్సంటేజ్ లేకపోవడం వల్ల అధికారం కోల్పోడు, కానీ ఆయన చెప్పుకున్న నేనే రాజు, నేనే మంత్రి అని చెప్పుకోవడానికి ఈ పర్సంటేజ్ సరిపోదు. కాబట్టి ఏమైనా చేసి తను గతంలో ఎట్లయితే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 122 మున్సిపాలిటీలకు 96% మున్సిపాలిటీ సాధించుకున్నది. కాబట్టి నేను కనీసం 75% అన్న సాధించుకోవడం కోసం పడుతున్న తపన ఒకెత్తు అయితే, మీరు పోలింగ్కు రోజు జరిగినటువంటి ఘటనలు ఇప్పుడే మీరే చెప్పారు. జగ్గారెడ్డి గారు ఒక ఉదాహరణ, ఒక సీఐని పట్టుకొని మాట్లాడలేని ఉచ్చరించారని, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన సీఐ. ఆయన కూడా ఎట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడో, ఎట్లా మాట్లాడో మీకే తెలుసు, ప్రజలకు అందరూ చూస్తున్నారు, తెలంగాణ ప్రజలంతా. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు నిర్లజ్జగా బహిరంగంగా మొత్తం ఒక ప్రైవేట్ సైన్యాన్ని వేసుకొని పోయి భూమిని కబ్జా చేస్తే, ఒక ముస్లింకి సంబంధించినటువంటి ఒక ఎస్ఐ సిఐ ఎస్హెచ్ఓ అట స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరెస్ట్ చేస్తే ఆయన ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆడ జగ్గారెడ్డిని సంబంధించి మాట్లాడి అంత బూతులు మాట్లాడినా కూడా కాంప్లైంట్ ఇంత మా రామచంద్రన్న పాపం అమాయకంగానా లేకపోతే పార్టీని కాపాడుకునే ఉద్దేశంతో వారు మాట్లాడుతుంది ఏంటంటే కాంప్లైంట్ ఎవరు ఇవ్వలేదని. అధికార పార్టీ మీద కాంప్లైంట్ ఇస్తారా అన్న? మన చేర్యాలన్న మా పక్కన ఉమ్మడి మా ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో భాగం చేర్యాల మున్సిపాలిటీ అన్న, ఒక కానిస్టేబుల్ భార్య నిలబడ్డదన్న. ఆ కానిస్టేబుల్ సస్పెండ్ చేశారన్న, ఏకంగా నోటీసులు లేవు, ఏమి లేవు. అంటే పోలీసు వాళ్ళు చెప్పినట్టు వినకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి నీ భార్య ఎట్లా పోటీ చేస్తుంది భయ్ అని చెప్పి ఆయన సస్పెండ్ చేసారు ఆల్రెడీ నోటీసులు ఇచ్చి. అంటే వాళ్ళ పార్టీకి అనుకూలంగా కార్యకర్తలాగా, ఒక రకంగా కండువా వేసుకొని కార్యకర్తలాగా, లేదా కాకి యూనిఫామ్ వేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలాగా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకుంటుంది. ఇంకొకటి అన్న, వీళ్ళ అక్రమాలకు పరాకాష్ట ఏంటంటే, బాల్క సుమన్ గారు నిజంగా ఇంతకుముందు రామచంద్రన్ చెప్పినట్టుగా ఆవేశపడు అని చెప్పి ఏదో ఒక ముద్ర వేసారు. బాల్క సుమన్ ఎవరన్నా? తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి ప్రొఫెసర్ గారికి బాగా తెలుసు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆనాడు అనేకమైన విద్యార్థి సంఘాలు, టీవీఎస్ కావచ్చు, అనేక బహుజన విద్యార్థి సంఘాలు, బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాలు బలంగా పనిచేస్తున్న టైంలో తెలంగాణ వాణితో పాటు
తెలంగాణ రాష్ట్ర సభకు సంబంధించినటువంటి విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీ పడకుండా రాష్ట్రపతి వస్తే జై తెలంగాణ నిర్మించినటువంటి పోరాట వీరుడు అండి. సహజంగానే ఆ తపన, తెలంగాణ కోసం పోరాడిన తపన ఉంది ఆయనలో. రాష్ట్రపతి వచ్చినటువంటి సభలో కూడా జై తెలంగాణ నినాదం ఇచ్చినంత ఆ స్పిరిట్, దాన్ని ఎట్లా చూడాలి మనం? ఒక స్ఫూర్తిగా చూడాలి దాన్ని. పోరాట స్ఫూర్తి ఉన్న నాయకుడు బాలకృష్ణ సుమన్. వీళ్ళ లెక్క సూట్ కేసులు పెట్టుకొని లేదా వీళ్ళ కొడుకు వారసత్వంగా 3వ తరానికి ఎంపీ సీట్లు 100 కోట్లు 200 కోట్లు 1000 కోట్లు పెట్టుకుని ఎంపీ సీట్కి వచ్చిన నాయకుడు కాదు కదా బాలకృష్ణ సుమన్. ఒక విద్యార్థి ఉద్యమం, ఆ విద్యార్థి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా ఒక గట్టి పోరాట పట్టుకెళ్ళినటువంటి నాయకుడు కదా. ఆయన వారిని అరెస్ట్ చేసినట్టు ఏం చేస్తారన్న? కాతనపల్లి సింపుల్ అన్న, ప్రొఫెసర్ గారికి కూడా తెలిసే ఉంటుంది, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన రిజల్ట్లలోనే 22 సీట్లు ఉన్నటువంటి కాతనపల్లి మున్సిపాలిటీలో 14 సీట్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ. 22లో 14 అంటే మెజార్టీ కాదా? చాలా సింపుల్ థియరీ. 14 మంది పోయి హాజరయ్యి అక్కడ నిలబడితే వాయిదా వేయడానికి కారణం ఏం చూపెట్టారంటే, వివేక్ గారు వచ్చి పోలీసు ప్రొటెక్షన్ లేదని వాయిదా వేసిరట. 14 మంది ఉన్నటువంటి మున్సిపాలిటీలో, 22 మంది ఉన్నటువంటి మున్సిపాలిటీలో 14 మంది పోయి నిలబడితే మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించండి, మేము 14 మంది ఉన్నాం ఇక్కడ అంటే, మాకు పోలీసు ఎక్కడైనా కోరం లేకపోతే వాయిదా వేస్తారన్న. పోలీసులు లేరు అని వాయిదా వేసి మొత్తం పోలీసు బలగాలను దించి అరెస్ట్ చేసి ఏం చేస్తారంటే, ఆదిలాబాద్ 200 కిలోమీటర్ దూరం అన్న. కాతనపల్లి అది రామగుండం కమిషనరేట్ పరిధి అన్న. అంటే లీగల్గా కూడా తప్పు చేస్తే కూడా కొన్ని కనీసం అంటే విచక్షణ లేని అహంకారం నెత్తికెక్కితే విచక్షణ ఉండదు, అధికారం మదం ఎక్కువైతే విచక్షణ ఉండదు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కాతనపల్లి అన్న అరెస్ట్ చేస్తే, ఎక్కడైనా అరెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారన్న, ఆ ఎస్పీ పరిధిలో ఆ జ్యుడిషియరీ అంటారో ఆ పరిధిలో చేస్తారు. తీసుకుపోయి ఆదిలాబాద్ 200 కిలోమీటర్ దూరం ఉన్న ఆదిలాబాద్లో వేస్తారన్న. ఆయన ఏమన్నా ఉగ్రవాద తీవ్రవాదైనా? జనరల్గా ఇంతకుముందు ఏం చేసేవారంటే, నేను కూడా గతంలో వామపక్ష విద్యార్థి ఉద్యమ నాయకుడిగా పనిచేసా. అప్పుడు ఏం చేస్తారంటే, పోలీసు ప్రొటెక్షన్ లేదు ఇక్కడ, ఉగ్రవాద తీవ్రవాద సంస్థకు సంబంధించిన నాయకుడు అని చెప్పి చెర్లపల్లికో చెంచల్గూడకో లేకపోతే అట్లాంటి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఉన్నటువంటి దానికి తీసుకుపోతారన్నారు. ఆయనే మాజీ విప్పు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ లోక్సభ సభ్యుడు తీసుకుపోయి ఆదిలాబాద్లో పెట్టిన అంటే ఎంత ఘోరమని. అక్కడ ఎర్రబెల్లి ఒక రాష్ట్రం అంతా ఒక రకంగా పోలీసు రాజ్యం నడుస్తుందన్న. పోలీసు రాజ్యం కంట్రోల్లోనే దీన్ని నడపాలని వాళ్ళు నిర్ణయించుకున్నట్టున్నారు. నేనైతే బలంగా నమ్ముతున్నానా, ప్రొఫెసర్ గారు కూడా ఇంతకుముందు గుర్తు చేశారు, 26 నెలల్లోనే వాళ్ళ యొక్క దురహంకారం ఎట్లుంటుంది, వాళ్ళ ఆధిపత్యం ఎట్లుంటుంది, అధికార దుర్వినియోగం ఎంత విచ్చలవిడిగా ఉంటుంది, సమన్వయం లేకుండా మంత్రుల మధ్య ఎట్లా కొట్లాట్లు ఉంటాయి. 26 నెలలలో 26 స్కీములు ఎప్పుడో ఎగిరిపోయినాయి అన్న. ఎవరైనా ఎన్నికలకు పోతే విధానాలు చెప్పుకొని గెలవాలి, లేదా వాళ్ళ పాలసీ వాళ్ళ అభివృద్ధి పథకాలు చెప్పుకొని గెలవాలి, లేదా వాళ్ళ సంక్షేమ పథకాలు చెప్పుకొని గెలవాలి. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, విధానాలు లేదన్న. పోలీసులను చేత పట్టుకోవాలి, ఎదురుదాడి చేయాలి. గత 10 ఏళ్ల కింద ఉన్న వాళ్ళ మీద ఎదురుదాడి చేసి 10 ఏళ్ళు అనుభవించారు కదా అని చెప్పి ఇప్పుడు కూడా మా రామచంద్రన్న కూడా ఏమంటున్నా, వాళ్ళు అధికారం ఉన్నప్పుడు దాడి కాదన్నా, వాళ్ళు చక్కగా చేయాలని నేను సూటిగా చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా చెప్తున్నా, మేము చక్కగా చేయలేదని కదన్నా మాకు 3% ప్రజలు మాకు వ్యతిరేకించారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మాతో అవసరం లేదనుకోండి కదా, ఇద్దరికి మద్దతు ఇచ్చి మాకు పార్లమెంట్లో గుండుతున్నా ఇచ్చారు. ఇవాళ 17 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 8 కాంగ్రెస్కు, 8 బీజేపీకి, 1 ఎంఐఎంకి ఇచ్చి మాకు గుండుతున్నా ఇచ్చారు. అంటే అర్థమైందన్న, ఓ రకంగా మా 10 ఏళ్ల పాలన మీద వాళ్ళకి వ్యతిరేకత ఉండడమో, లేదా కాంగ్రెస్ చేసినటువంటి పనులు హామీల మీద ఎంతో కొంత వాళ్ళకు నమ్మకం ఉంటే చేసిరు. నమ్మాలి కదా మా ప్రజల్ని. పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఆ తీర్పు శిరస వహించినాం కదా. తర్వాత వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికలలో పుంజుకున్నామంటే అర్థమైందన్న, వీళ్ళిద్దరూ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అయినా దొందే మా తెలంగాణ ప్రజలకు నిజమైనటువంటి ప్రతీక కానీ, మా ఆత్మగౌరవం కానీ, లేదా మా ప్రజలకు సంబంధించినటువంటి ప్రతినిధిగా బీఆర్ఎస్ పార్టీ మాకు ఏకైక ప్రతినిధి, లేదా మా 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 ఆకాంక్షలకి ప్రతిబింబం అనుకొని సర్పంచ్ ఎన్నికలలో 40% గెలిపించారన్న. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీరు చూడండి అన్న, ఎన్నికల కమిషన్ లిస్టులో వారికి మాకున్న తేడా 4 లక్షల ఓట్లే అన్న. పర్సంటేజ్ మున్సిపల్ తెలంగాణ స్టేట్ మున్సిపల్ ఓట్ల సంఖ్యలో చూసినా కూడా వాళ్ళకు 39%, మాకు 29% అన్న. 10% ఓట్ల తేడా. 22 లక్షల ఓట్లు ఏదో పోలేనట్టున్న ఎన్నికల కమిషన్ లిస్టు మీరు చూసుకుంటే అర్థమవుతుంది. 4 లక్షల ఓట్ల తేడాతోటే కదా ఇదంతా జరిగింది. మొత్తంలో ఉన్నటువంటి 2000 పైసలకు ఉన్నటువంటి వార్డులలో 740 వార్డులు అధికారికంగా కారు గుర్తు మీద గెలిచారు కదన్న. చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఈ ఈ ఈ హంగు ఇవి 30 సీట్లు పక్కకు పెడితే మొత్తంగా పోలైన ఓట్లు, మేము సాధించిన ఓట్లు, మాకు వచ్చిన వార్డుల సంఖ్య ఏ రకంగా చూసుకున్నా కూడా మేము 25% నుంచి 30% చేరుకున్నాం కదన్న. దాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోకుండా చేయడం వెనుక 2 కారణాలు ఉన్నాయన్న. ఒకటి,
తన ప్రత్యర్థులే, తన కాంగ్రెస్ పార్టీలోనే తనకు ఎప్పటికప్పుడు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వాళ్ళని నిర్మించడం, తనే ప్రకటించున్నట్టుగా నేనే రాజు నేనే మంత్రి అనిపించుకోవాలంటే ఈ మొత్తం తన యొక్క వన్ మ్యాన్ షోను చేసుకోవాలని చూపించడం. రెండవది, భవిష్యత్తులో కూడా ఇక నుంచి కూడా తను హామీలు అమలు చేసే ఉద్దేశం లేదు, కేవలం పోలీసులను పట్టుకొని రాజ్యం చేస్తా తప్ప తను ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ తను ఇచ్చినటువంటి 420 హామీలు కానీ అమలు చేసే చిత్తశుద్ధి లేదు అని మరోసారి రుజువవుతుందన్న. ఈ 26 నెలల్లో 26 స్కాముల్ని ఇప్పటికీ బీఆర్ఎస్ తన పర్ఫార్మెన్స్ కరెక్ట్ చేయాల్సినంత పర్ఫార్మెన్స్ చేయట్లేదు. ఇంకా ఎందుకు చేయట్లేదు అంటే దీన్ని విస్తృతంగా ఇంకా ప్రజల్లో తీసుకుపోలేకపోతుంది. ఇంకా ఆ ఎంతసేపు చిత్త చుట్టూ పార్టీని కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా మొత్తం ప్రజలను సమాయత్తం చేసే అవకాశం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు ప్రధాన నాయకత్వాన్ని కేసుల చుట్టూ, పోలీసు స్టేషన్ల చుట్టూ లేదా కమిషన్ల చుట్టూ విచారణల పేరు మీద కాలయాపనయాలను చూస్తున్నారా. ఇక నుంచి రేపు జరగబోయేటటువంటి మున్సిపల్ ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికలు కానీ